నమస్తే. నమస్కారం అండి. నా పేరు వరిగేటి కాంతరాజు, కొవ్వూరు నియోజకవర్గం ఎస్సీ దళిత నాయకుడు. నేను మొన్న 2024 సంవత్సరంలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మరి తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి మరి భారతదేశ చరిత్రలో కనీవినీరిన స్థాయిలో మరి ఘన విజయం సాధించింది. మనం చూసాం. 175 సీట్లకి 164 సీట్లు ఘన విజయం సాధించి మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడిన విజయంగా మనం చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన, అరాచక పాలన, మరి ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేసిన పరిస్థితి మనం చూసాం. ఒక పోలీస్ వ్యవస్థ ఏంటి, రెవెన్యూ వ్యవస్థ ఏంటి, ఒక వ్యవసాయం సంబంధించిన విద్యా వ్యవస్థ ఏంటి, వైద్య వ్యవస్థ ఏంటి, ప్రతి వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా మరి దళితులపై దాడులు, మరి దళితుల మీద అఘాయిత్యాలు చేయడం, దళితుల స్త్రీలను మానభంగాలకు గురి చేసిన సందర్భాలు చూసాం. దళిత యువకుల్ని ఎంతోమంది హత్యాకాండకు గురయ్యారు. ఇవన్నీ మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి ఏదో ఒక వంకతో 10,000 వేసి అదే కుటుంబం నుంచి నెలకే 30,000, 20,000 లాగిన సందర్భాలు మనం చూసాం. ఎందుకంటే సగటు మనిషి, కూలి పనికి వెళ్ళే మనిషి సాయంత్రం కూలి పని చేసుకుని వచ్చి 50 రూపాయలతో క్వార్టర్ వేసుకుని హ్యాపీగా శాదీరి తెల్లారి మళ్ళీ పనికి సిద్ధపడే వ్యక్తి 200-250 రూపాయలు క్వార్టర్ కొనుక్కుండే స్థాయికి తీసుకొచ్చి అతని యొక్క జీవన వ్యవస్థను దెబ్బతీసిన సందర్భం మనం చూసాం. అంతేకాదు పోలవరాన్ని నిర్వీర్యం చేశాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో 2014 to 19లో 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ని మరి కనీసం 70% నుంచి 1% కూడా మనం కదిలిన సందర్భం మనం చూడలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి సోమవారాన్ని పోలవరంగా వారం పేరు మార్చుకుని ప్రతి సోమవారం కూడా మనం సందర్శించి చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుగా మరి ఆయన చూడడం మనం జరిగింది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి మరి తండ్రి లేని రాష్ట్రంగా, అలాగే రాజధాని లేని రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డి మనం చూసిన సందర్భం చూసాం. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పేసి ఏ ఒక్క ప్రాంతంలో కూడా కనీసం ఒక్క పైసా అభివృద్ధి కూడా చేయకుండా అతను ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని 3 రాజధానులు అంటేనే తన సమయాన్నంతా వృధా చేసిన సందర్భం మనం చూసి ఇవన్నీ ప్రజలు గమనించారు. కాబట్టి 175కి 164 సీట్లు, సుమారుగా 98 స్ట్రైక్ రేట్తో మరి మనం చూసాం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడం. అంతేకాదు ఓటింగ్ శాతం కూడా 61% ఓట్లతో మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చిన సందర్భం చూసాం. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా 10,000 లోపు ఉన్న ఎమ్మెల్యే అనేది 20,000, 30,000, 40,000, 50,000, 70,000, 90,000 అత్యధిక మెజార్టీతో గెలిపించిన సందర్భం మనం చూసాం. కాబట్టి మెజార్టీ రావడానికి కారణం ఏంటి? అదే వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎన్నో చేసింది. సంక్షేమ పథకాల పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడు. సంక్షేమ పథకాలు అనేవి ప్రజల్ని 10,000 ఇచ్చి ప్రతి కుటుంబంలో కూడా 60 రూపాయలు ఉండే నూనె ప్యాకెట్ 190 రూపాయలు అయింది. 58-60 రూపాయలు ఉండే పెట్రోల్ ధర 110 రూపాయలు అయింది. 48 రూపాయలు 55 రూపాయల మధ్య నుండి డీజిల్ ధర 110 రూపాయలు అయింది. ఇలాగ నిత్యావసర సరుకులు పెరిగిపోయి 3,000 రూపాయలతో కుటుంబ వ్యవస్థ సాగే వ్యవస్థని ఇవాళ రోజు 15-20 వేల రూపాయలు అయ్యే విధంగా మరి జీవన విధానాన్ని కష్టం చేసేసాడు. అంతేకాదు ఇసుక చంద్రబాబు గారి హయాంలో ఇసుక లారీ మనం 3,000-4,000 రూపాయలు వచ్చి 40,000 రూపాయలు 5 యూనిట్లు 40,000, 50,000 కొన్న సందర్భాలు చూసాం. ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలంటే 3-4 లక్షలతో అయిపోయి ఇల్లు ఇవాళ రోజు 15-18 లక్షలతో, అలాగే ప్రతి కుటుంబం కూడా అప్పుల పాలైపోయి మరి వాళ్ళ ఆర్థిక సంక్షోభం కూరుకుపోయిన సందర్భం మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని నేను అనుకుంటున్నాను. నమస్తే. నమస్కారం అండి సార్. చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు 2024 చూస్తే అసలు వైనాట్ 175 అన్న వైసీపీ పార్టీ 11 సీట్లు రావడానికి కారణం ఏమిటొచ్చు? కారణం ఏమిటి? మనం చేసుకున్న పనులు బట్టే ఉంటుందండి. ఆయన ఏం చేశారో తెలీదా? ప్రజలు ఇప్పుడు దానికి తగ్గ రీతిగా ప్రవర్తించారు. ఓటు అనే ఆయుధం ఉన్నని చెప్పి కూడా భయపడవలసిన పని లేదండి. ఏ ఓటరు కూడా ఆ ఓటు తీర్పు చక్కగా చెప్పింది కదా, ఇంకేం మాట్లాడతాక దేర్ ఈజ్ నో స్కోప్. అంతే. 174 సీట్లకి 160 వచ్చాయంటే ఇంకెక్కువ కూడా వస్తాయి. ఇందులో ఏ దాగుడు మూతలు లేవు.
ఈ రోజున మన జేబులో 100 రూపాయలు పెట్టుకుని ఆడుకోక 5 ఇస్తే మంచి ఏమి రాదు. ఓకే. ఆయన గ్రహించలేదు అంతే. ఇది స్వతంత్ర భారతదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో అంత సిస్టమేటిక్ రాశాడు. వాళ్ళ కాన్స్టిట్యూషనే లేదని అన్నీ కలిపి తెలకండి. షెడ్యూల్ కులాల్లో 59 కులాలు ఉన్నాయి. 59 కులాల్లో ఈ వేళ 76వ సంవత్సరం స్వాతంత్రం వచ్చి ఇంకనూ డెవలప్ అవ్వలేదు. అంత హీన స్థితిలో ఉన్న దళితుల్ని ఎవరు మోసం చేశారు? ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారా? చేయలేదే. ఆయన వర్గీకరణ అనే చక్కని పదముతోటి ఏ కులం అయితే అనగారిపోయిందో ఆ కులాలను బయటికి తెచ్చారే. మళ్ళీ అటువంటి మహానుభావుడు రావాలా? ఆకలి అవుతుందని అంటే అన్నం పెట్టిన వాడు గొప్పోడా, లేకపోతే అడగకుండా మీకు ఇంకోటి ఇస్తాను బట్టలు కుట్టిస్తాను అన్నవాడు గొప్పోడా? ఆకలి అవుతుందని మేము అడిగాం. ఆ రోజున అన్నం ఇచ్చాడు. 4 సంవత్సరాలు 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఈవేళ అందరూ కూడా పెన్షనబుల్ జాబ్స్ అవి. ఏదో ఈవేళ కాంట్రాక్ట్ వ్యవస్థ ఇచ్చాడు ఈయన సచివాలయ ఉద్యోగులు. ఆ ఉద్యోగ క్రమం తీసాడు. అది నేను కాదు, ఆయన దగ్గర ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు చేస్తారు. అది క్రమమేనా? ఒక ఉద్యోగాన్ని తీయాలని సర్టిఫికేట్లు చూడాలా, వెరిఫై చేయాలి. ఒక క్రమమైన పద్ధతిలో చేస్తేనే వాడు ఉద్యోగి. వాడు ఒక రౌడీలాగా ప్రవర్తించాడు. వాలంటరీ రౌడీయే, ఇంకో ఉద్యోగస్తుడు రౌడీయే. ఆ సచివాలయంలో నీ ఉద్యోగం ఏంటంటే ఆ చెప్పేవాడు లేడు. ఎవడు కూర్చుని వాడు సీట్లో ఎవరు చేశారు అది ఇచ్చారు. పోనీ మన బిడ్డలే ఉద్యోగస్తులు అనుకుందాం. మరి ప్రతి ఒక్క షెడ్యూల్ కాస్ట్ నా తమ్ముళ్ళు, నా మేనల్లుళ్ళు, మేనగోళ్ళు అన్నాడు. మా డాక్టర్ ఏం చేశాడు? ఐఎమ్ ఏ షెడ్యూల్ కాస్ట్ పర్సన్. నా డాక్టర్ నా బంధువు. డాక్టర్ నిలువునా చంపేశాడు. ఎవరు చంపారు? పోలీసు వ్యవస్థ. పోలీసు వారు కూడా ఉద్యోగస్తులే. పిచ్చి వచ్చేస్తే, క్రాక్ వచ్చేస్తే నడి రోడ్డు మీద బట్టలు ఇప్పేసి కొడతారా? ఎక్కడైనా ఉందా ఈ పాలసీ? క్రాక్ వచ్చిన వాడిని తీసుకెళ్ళి ఎక్కడో ఇంటెన్సివ్ కేర్లో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. మరి ఈ విధంగా చేశారు. ఇటువంటి ఎన్ని అనేకమైనవి జరిగినాయి. ప్రజలు కళ్ళారా చూశారు, చెవిలారా విన్నారు. ఇంకా అది ఎవరు చెప్పాలండి? ఇది ఎవరో చక్కని తీర్పు ఇది. మరి ఈవేళ అనుభవజ్ఞుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అమరావతి చూడండి ఒక్కసారి, విత్-ఇన్ 2-3 డేస్లో ఎలాగుందో. అక్కడి నుంచి నిద్రపోతున్నాడు ఆయన. ఆ ఏజ్లో తిన్నంగా ఈవేళ పోలవరం వెళ్ళారు. ఎప్పుడు చూడనా తపన చూశారు. పోలవరంకి తగ్గట్టు ఆ మినిస్టర్కి ఎండారు చేశారు. దట్ ఈస్ ద అడ్మినిస్ట్రేషన్. మరి ఆ రీతిగా ఉందో లేదో ప్రజలు గమనించబట్టే కదండి ఓటేశారు. అది సార్ మా నిర్ణయం.